కంగ్రాచులేషన్స్ అండి. నమస్కారం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. అమరావతి ప్రాంతంలోని ఎమ్మెల్యేల మీద ఎంత బాధ్యత ఉంటుందో పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మీద అంతకి 4 ఇంతల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అవునండి. అవును. ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం ఆ రోజు పెట్టుకున్నారు. ఈ రోజు కూడా మరి అన్ఎక్స్పెక్టెడ్ గా సోమవారం రోజే పోలవరంకి రాబోతున్నారు. మీరు ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎలా అనిపిస్తుంది? ఈ చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఈ పోలవరం ప్రాజెక్టు గురించి చాలా తాపత్రయపడ్డారు. ఖచ్చితంగా మళ్ళీ గనక గెలిచి ఉంటే ఈసారికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ గా అయిపోయేది. ఇప్పుడు రానున్న 2 సంవత్సరాల్లో కంప్లీట్ గా పూర్తి చేయాలనేది ఆయన గోల్ గా పెట్టుకున్నారు. తప్పకుండా ఆయన పోలవరం సోమవారం అనే ఒక కాన్సెప్ట్ తో ఈరోజు ఖచ్చితంగా అంటే మాకు ప్రమాణ స్వీకారాలు అవ్వకపోయినా కూడా చాలా యాక్టివ్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు జరిగిన పనులను సమీక్షించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఏ విధంగా మనం వర్క్లు ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలన్న ఒక అంశం మీద ఈరోజు ఇక్కడ పర్యటించడం జరుగుతుందండి. ముఖ్యంగా మీరు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా మొత్తం పోలవరం టీం అంతా కూడా పోలవరం దగ్గరకు వచ్చి జనసేన టీం అంతా పనిచేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు. పోలవరాన్ని కంప్లీట్ చేసే పరిస్థితి కేవలం కూటమి ఎమ్మెల్యేలు లేదంటే కూటమి వస్తేనే గెలిపించుకునే అవకాశం ఉంటుందని ఆ ప్రాంతంలో చెప్పారు. నిజానికి పోలవరం జనసేన టికెట్ ఇవ్వడం వల్ల అనేక రకంగా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా అనుకున్నారు. నిజానికి చివరి నిమిషం వరకు మీ గెలుపు మీద చాలా సందిగ్ధత కూడా కొనసాగింది బాలరాజు గారు. ఈ నేపథ్యంలో ఎంత హోప్స్ పెట్టుకుంటే కూటమి ప్రభుత్వం మీద పోలవరం ప్రాంత ప్రజలందరూ కూడా జనసేనకి పట్టం కట్టారనుకోవచ్చు? అవునండి. అవును. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోకల్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అంతకుముందు చేసిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి 4 సార్లు అంటే 4 టైమ్స్ చేశాడు. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ అండి. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కూడా ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ప్లస్ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎక్కడ కూడా వర్క్లు అనేది అంత యాక్టివ్ గా జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులను కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలే లేదు. దానిపై ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి ఆ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు తప్పకుండా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేది విధంగా ముందుకు వెళ్తుంది అనేది ఒక ఆశతో ప్రజలందరూ కూడా ఈరోజు కూటమికి బలంగా ఓట్లు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఏదైతే వ్యతిరేకత ఉందో తప్పకుండా అది రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. దీనిపై ఖచ్చితంగా మేము మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో 2 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ప్రాజెక్ట్ అయితే పూర్తి చేసి తీరుతున్నాం. ఎగ్జాక్ట్లీ 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ఇంత డెడ్ లైన్ పెట్టుకున్నారు అంటే గనక దీని మీద చాలా సీరియస్ గానే ముందుకెళ్ళబోతున్నట్టున్నారు. ముఖ్యంగా అక్కడ ఇదే వెస్ట్ గోదావరికి సంబంధించిన నిమ్మల రామానాయుడు గారికి ఆ బాధ్యతలు అప్పగించడం కూడా పోలవరం ఆవశ్యకత. అటు గోదావరి జిల్లాలతో పాటుగా శ్రీకాకుళం వరకు ఇటు కెనాల్స్ పెట్టుకుంటే కనుక ఇటు ప్రకాశం జిల్లా వరకు కూడా నెల్లూరు వరకు పూర్తి స్థాయిలో సస్యశ్యామలం అంటే ఆంధ్రప్రదేశ్ 80% పోలవరంతో ఒక ఎలా అంటారు పచ్చగా మారుతుంది బాలరాజు గారు. అవునండి. అవును. అలాగే మీరు ఈ మొన్న ఎన్నికల సమయంలో చూసారా ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి టైంలో దాదాపుగా 73% పనులు కంప్లీట్ అయినాయి. కనీసం అంటే అటు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ వీరిద్దరూ కలిసి ఎంత శాతం కంప్లీట్ చేశారంటారు? మాకు తెలిసి అయితే 5% కూడా అయ్యి ఉండదండి. మేము నిన్న ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో అలాగే ఎస్పీ గారితో ఉన్నటువంటి అధికారులతో కూడా మేము ఇక్కడ సిచ్యువేషన్ ని ఇక్కడ 14 టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వర్క్ చేశారో ఆ వర్క్లన్నీ అలాగే ఉన్నాయి. వీళ్ళు చేసింది ఏంటంటే కేవలం అక్కడ శాండ్ డంపింగ్ చేయడమే చేశారండి వీళ్ళు. హలో చెప్పండి. అక్కడ దానికన్నా ఎక్కువ వర్క్ అయితే జరిగింది ఎక్కడ కనిపించట్లేదండి. హలో గవర్నమెంట్ లో 2019లో ఎంతసేపు ప్రతిపక్షం ఉన్నటువంటి
చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు అధికారం ఉన్నది వైసీపీ ప్రభుత్వం. ఉమ్, అయితే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అది చేయలేదు పోలవరం ప్రాజెక్టులో, అలాగే అక్కడ ఉన్నటువంటి కాపర్ డ్యాము ఇబ్బంది అయింది అనేది ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద దూషించారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఏ రోజు కూడా వీళ్ళు ప్రజల ముందు పెట్టలేదు. ఉమ్, ప్లస్ ఇంకోటి ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు బస్సులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియపరిచే విధంగా వీళ్ళని తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ చూపించేవాళ్ళు. ఉమ్, ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో లోనికి ఎంట్రీ లేదండి. ఆ, ఏ నాయకుడైనా సరే లోనికి ఎంట్రీ లేదు, చూడ్డానికి వెళ్ళడానికి వీల్లేదు. చూడడానికి వెళ్ళడానికి ఎంట్రీ లేదు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియదు ఎవరికి. ఉమ్, అలాంటి వాళ్ళు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఎస్పీ గారి పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే సిఐ గారి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఇస్తేనే పర్మిషన్, లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో ఏంటనేది కూడా ఎవరికీ తెలియదు. ఉమ్, అంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఏజెన్సీ గ్రామాల్లో ఇక్కడ మనకి ఇక్కడ పర్యాటక కేంద్రంగా ఉండాలి ఈ బిందువు. కానీ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ చెక్ పోస్టులు పెట్టేసి ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా ఆపేసి ఉమ్, ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేశారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, పవన్ కళ్యాణ్ గారి హయాంలో, మోదీ గారి హయాంలో తప్పకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అర్థం. 2022లో అనుకోండి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోలవరం పర్యటనకి ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి చూడడానికి కూడా అక్కడ అనుమతి ఇవ్వకపోగా అతి పెద్ద గందరగోళం జరిగినట్టుంది. బాగా చాలా మంది మాజీ ఎమ్మెల్యేలని, ఎంపీలను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడిందండి, ఎవరిని కూడా వెళ్ళనివ్వకోకుండా. ఉమ్, ఇప్పుడు మేము మా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిని పూర్తి చేసి ఇక్కడ పర్యాటక కేంద్రంగా కూడా ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన అండి. ఉమ్, పోలవరాన్ని పోలవరాన్ని ముఖ్యంగా ఎత్తు విషయంలో కూడా అనేక గందరగోళాలు తలెత్తున్నాయండి. తెలంగాణ అవునండి. ప్రభుత్వం అప్పుడు పువ్వాడ అజయ్ గారు కూడా ఇక్కడ ఏదో మాట్లాడారు. అక్కడ నుంచి ఎమ్మెల్యేలు ఎత్తు తగ్గిస్తున్నామని ఒకసారి, ఎత్తు పెంచుతున్నామని ఒకసారి, 41 అడుగులకి ఏమాత్రం తగ్గినా సరే ఇంక అది పోలవరం అవ్వదు, అది భారీ ప్రాజెక్ట్ కాదు అన్న విషయాన్ని కూడా చెప్పినప్పటికి కూడా అసలు ఎత్తు విషయంలో మేము ఎక్కడున్నాం, లేదంటే కొట్టుకుపోయిన స్పిల్ డ్యామ్ ఏదైతే ఉందో దాని విషయంలో మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం? లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ చంద్రబాబు నాయుడు గారి టైంలో కంప్లీట్ అయినాయి. 2016 డిసెంబర్ వరకు అంతా అప్గ్రేడ్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత పనులు మేము ఎంతవరకు ముందు తీసుకెళ్ళామని ఒక్క రిపోర్ట్ కూడా రాలేదంటారా? అసలు బయటికి రాలేదు, బయటికి రాలేదు. ప్లస్ అక్కడ ఈ ఏదైతే అంబటి రాంబాబు గారు కానీ, అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్న టైంలో కనీసం ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు దాని మీద ఏ రోజు కూడా ఇంట్రెస్ట్ గా నిధులు ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిధులు ఇచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అన్నా కూడా ఈ నిధుల్ని ఆ సంక్షేమ పథకాలకి మళ్లించే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి ఏదైతే హామీ ఇచ్చారో వైసీపీ ప్రభుత్వం 2019లో వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసింది. అలాగే వారు ఇప్పటికీ కూడా ఏదైతే వారికి కాంపోజిషన్ కానీ, అలాగే వాళ్ళకి నిర్మించిన ఇళ్ల రూపంలో కానీ ఏ రోజు కూడా వారు కరెక్ట్ గా ఉన్నారా, వాళ్ళకి అన్ని అందుతున్నాయా లేదా అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, నాయకులు కానీ ఏ రోజు కూడా పట్టించుకోలేదు. దాని మీద ఏ రోజు కూడా వీళ్ళు సమీక్షలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై ప్రత్యేక దృష్టి కూడా ఎక్కడ కూడా సారించలేదండి. ఇక్కడ నిర్వాసితులు అనేక మంది దీక్షలు, ధర్నాలు ఎన్ని చేసినా కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా స్పందించలేదండి. నిజంగానే మీరు అన్నట్టు R&R ప్రాజెక్ట్ కింద అక్కడ ఉన్న నిర్వాసితుల విషయంలో ఒక రకంగా 2016-17 నుంచి కూడా అంటే ఇది కేంద్ర ప్రభుత్వం చెల్లించాలా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలా అనే దాంట్లో సందిగ్ధం దగ్గర నుంచి మొదలు పెడితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా చాలా నిర్వాసిత ప్రాంతాలకి దాన్ని కాంపెన్సేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం కొంత కూడా అది కంప్లీట్ చేయలేదా అండి? లేదండి, లేదు. దాన్ని R&R ప్యాకేజీ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అలాగే వీళ్ళకి నిర్వాసితులకి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో భూమికి బదులు భూమి, అలాగే ఇల్లు గాని, అలాగే వాళ్ళు నిరుద్యోగం సంబంధించి వాళ్ళకి భృతి ఉంటదండి. అలాగే నిర్వాసితులకు సంబంధించి ఏదైతే వాళ్ళకి వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నామో అక్కడ సుమారు 23 రకాల సదుపాయాలు కల్పించి వీళ్ళని అక్కడి నుంచి తరలించాలి. కానీ ఇక్కడ వీళ్ళు
చేసింది ఏంటంటే కనీసం ఈ వరదల టైంలో కూడా వీళ్ళు కొండగట్లపై నివసించే పరిస్థితి ఏర్పడింది. కొండగట్లపై ఉండి ఎక్కడైతే మనం మన ప్రాంతాన్ని వదిలిపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు గాలికి వదిలేస్తుంది, మమ్మల్ని పట్టించుకోదు, మాకు నష్టపరిహారం ఇవ్వదని అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు అక్కడ కదలకోకుండా అక్కడే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కొండ గట్లు ఉన్నాయో ఆ గట్ల మీద గుడారాలు వేసుకొని నివసించారండి వీళ్ళు వైసీపీ ప్రభుత్వ హయాంలో. సో అనేక రకాల ఇబ్బందుల్ని పోలవరం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అంటే ఇక్కడ బాలరాజు గారు అమరావతి దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు అమరావతి మళ్ళీ నిర్మాణం అంటే ఒక రకంగా పునర్నిర్మాణం లాంటి పరిస్థితి అయింది. ఎందుకంటే మొత్తం అక్కడ అన్నీ వదిలేయడంతో ఐరన్ అంతా తుప్పుపట్టిపోయి బిల్డింగ్లన్నీ చెత్త మొక్కలు చెత్తతో శిథిలావస్థలో సగం పనులు కంప్లీట్ అయ్యి దాన్ని అంటే ఖచ్చితంగా అనేక అంటే డొల్ల పరిస్థితులు అంటే ఒక పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అమరావతికి. పోలవరం దగ్గర కూడా ఇలాంటి పరిస్థితులే ఉండుంటాయంటారా? ఎలా ఉంది? ఇప్పటికే వర్షాకాలం ఎగువ ప్రాంతం నుంచి మరి గోదావరి వర్షాలు వచ్చే అవకాశాలు ఉంటే 2.5 ఏళ్లలో మీరు కంప్లీట్ చేయాలని ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఎప్పుడు పనులు ప్రారంభించే అవకాశాలు ఉంటాయి? అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి వర్క్ను పరిశీలిస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో అలాగే కాంట్రాక్టర్స్ తో ఈరోజు ఖచ్చితంగా మనం ఏ విధంగా దిశానిర్దేశం చేసి ఖచ్చితంగా ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనేది ఒక జయంతో ఆయన ఈరోజు అసెంబ్లీలు కూడా జరుపుకోకుండా ఆయన ఎంత త్వరితగతిన దీన్ని సమీక్షించాలి, రేపు అసెంబ్లీలో దీన్ని ఒక తీర్మానం చేయాలనే ఒక మంచి కాన్సెప్ట్ తో ఈరోజు త్వరితగతిన ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా మా ఎన్డీఏ కూటమి ద్వారాగానే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుద్దని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం. అలాగే ఏదైతే ఆశలు పెట్టుకున్నారో మన పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా అవుద్ది అనుకుంటున్నారు. తప్పకుండా దాన్ని పూర్తి చేసే విధంగా అలాగే నిర్వాసితులకి పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఏదైతే వారికి నిర్వాసితుల చట్టం ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా, ఎందుకంటే వాళ్ళు తరతరాలు బట్టి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన పుత్రులు అలాగే గిరిజనేతలు కూడా ఈరోజు వాళ్ళు సంతోషంగా బయటకు వెళ్ళాలి. వాళ్ళు ఈరోజు త్యాగం వల్లే ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ వాళ్ళని ఎక్కడ కూడా సంతోష పెట్టకోకుండా వాళ్ళని అనేకమైన బాధలండి వాళ్ళకి. ఇప్పుడు నిర్వాసిత కాలనీలో కూడా మనం చూసుకున్నట్లయితే కనీసం వాళ్ళకి కరెంట్ లేదు, రేషన్ లేదు. తీసుకొచ్చి వాళ్ళని అక్కడ వీళ్ళకి సరైన సదుపాయాలు లేక అక్కడ ఉన్నటువంటి అధికారులు అడిగితే గవర్నమెంట్ చేయకోకుండా అధికారులు ఏం చేస్తారండి? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమాత్రం హామీ ఇవ్వగలరు? వాళ్ళకి ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, ప్రభుత్వం నుంచి వీళ్ళకి అందేటువంటి సదుపాయాలు రావాలి. అవి ఇవ్వకోకుండా అధికారులు ఎంతవరకు వాళ్ళకి హామీ ఇవ్వగలరు? ఖచ్చితంగా దీనిపై ఈ 5 ఏళ్లలో ఎంత పోలవరం ప్రాజెక్ట్ ని ఎంత కుంటుపరిచారంటే చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. మాకు కూడా కనీసం 3-4 సార్లు మేము వెళ్దామన్నా కూడా మాకు పర్మిషన్లు ఇవ్వలేని పరిస్థితి. ఒకసారి వెళ్ళామండి. 5 ఏళ్లలో మమ్మల్ని ఒకసారి పంపించారు అక్కడికి లోనకి, అది కూడా హైయర్ రికమెండేషన్ తో పంపించారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ పోలవరం ప్రాజెక్ట్ లో సమస్యల గురించి ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు హయాంలో మీ అందరికీ తెలిసే ఉంటది, బస్సులతో వేల మందిని తరలించేవారు. అవునవును. ఆ సమయంలోనే అంటే ఎవరైనా ఒక ప్రాంతం ముఖ్యంగా రైతన్నలు ఈ రోజు కూడా మీ ప్రాంతంలో గోదావరి జిల్లాలో సరార్ధర్ కాటన్ని దేవుళ్లాగా పూజిస్తారు. అడుగడుక్కి వీధికి ఆయన విగ్రహాలు ఉన్నాయి అంటే గనక ఏదైనా ఆ ప్రాజెక్టు నిర్మాతల మీద కట్టిన వాళ్ళ మీద ఆ గౌరవం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పోలవరం పనులు 75 పూర్తయినాయి అంటే అక్కడికి వెళ్ళిన మహిళలు ఒక పాట పాడారని దాన్ని మొత్తం వైరల్ చేసి ఆయన్ని అసెంబ్లీలో వీడియో పెట్టి ఎగతాళి చేసి అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ప్రతిపక్ష నాయకుడిని కించపరిచేలాగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసెంబ్లీలో, వీళ్ళు చిడత భజనలు తప్ప అసెంబ్లీలో అక్కడ ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకోకుండా
అసలు అనుభవ అజ్ఞత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పోలవరం గురించి వీడియో డిస్ప్లే చేసి చూపించాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ప్లే చేసిన అనేక రకాల గేమ్స్ నడిచినీలేండి. అయితే ఈ ఎన్నికల సమయంలో బాలరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్వాసిత ఆ ప్రాంతానికి ₹1 ప్రకటించడం, అలాగే ఎంపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు ఆయన ₹1 ఇమీడియట్లీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడంతో వెంటనే ఎంపీ గారు కూడా అందుకొని ఆయన ప్రకటించడంతో నేనున్నాను ఆ టైంలో. అక్కడికి వచ్చినప్పుడు ఎంపీ గారి దగ్గరికి పోలవరం నుంచి ఆ ప్రాంత ప్రజలంతా వచ్చి కండువాలు కప్పి నిజంగా అంటే మమ్మల్ని గుర్తించారు అని చాలా ఆవేదనగా బాధగా మాట్లాడారు. అంటే అంత నిర్వేదం ఉందన్నమాట అక్కడ ఉన్న ప్రాంత ప్రజల్లో. అవునండి, అవును. అది పోలవరం కేవలం గిరిజనులు గిరిజనేతలు ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేశారు. నా వంతుగా నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎవరిని దోచుకున్నది కాదు దాచుకున్నది కాదు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదని అడిగితే పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళు అంటారు. రోడ్లు ఎందుకు పోయలేదు అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఈ 3 పెళ్లిళ్ళు తప్ప ఈ వైసీపీ నాయకులకు ఏ రోజు కూడా ఈ రోడ్లు ఎందుకు పోయలేదంటే దాని మీద ఒక వివరణ లేదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఎందుకు న్యాయం చేయలేదంటే దాని మీద వివరణ లేదు. ఎంతసేపు ప్రతిపక్షాలు మాట్లాడిన మాటకి ఏ రోజు కూడా సమాధానాలు లేకోకుండా ఇక్కడ ఏదైతే జనవనరుల శాఖ మంత్రులు గారు ఉన్నారో అలాగే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు సమస్యలపై అడిగితే ఈరోజు వ్యక్తిగతంగా దూషణ చేసి ఈ ప్రజలందరినీ కూడా డైవర్షన్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై ఏ రోజు కూడా శ్రద్ధ తీసుకోకుండా కేవలం మనం కక్షపూరిత రాజకీయాలు చేశామా, మనం సంపాదించుకున్నామా, దాచుకున్నామా అనే రూపంలో ఉన్న తప్ప ఈ ప్రభుత్వం. కనుక ఈరోజు అందరూ కూడా మనం పని చేయకపోతే చిత్తుగా ఓడిస్తారనేది ప్రజల్లో ప్రజానాడి మన అందరం తెలుసుకుంటున్నాం. 151 సీట్లు ఉన్నటువంటి ఎవరు కూడా ఎదుర్కోలేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వాన్ని ఈరోజు కుప్ప కూల్చేసి 11 సీట్లకి తీసుకొచ్చారంటే ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో మనందరూ కూడా ఆలోచించుకోవచ్చండి. అవును, రైట్. అంటే వాళ్ళు అంటే ఇన్నాళ్ల పాటు 5 ఏళ్ల పాటు వైసీపీ నెంబరే చెప్పుకున్నారు. బట్ ఈ కమింగ్ 5 years మీరు నెంబర్ చెప్పకుండా పనుల శాతం నెంబర్ చెప్పుకుంటూ వెళితే బాగుంటుందేమో అండి. అయితే ఇక్కడ బాలరాజు తప్పకుండా అంటే మా అధ్యక్షులు మాకు చెప్పింది కూడా అదేండి. రేపు మాకు కేవలం ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ మీదే కానీ మేము ఈ ప్రతిపక్షాల మీద కానీ వాళ్ళు చేసేటువంటి పనుల మీద కానీ వాళ్ళు చేసినటువంటి దాని మీద కానీ ఏ రోజు కూడా మాట్లాడడం. కేవలం మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం, అలాగే ప్రజా అభివృద్ధి ముఖ్యం. అలాగే ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా మేము ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకెళ్తాం. అలాగే దాంతో పాటు డెవలప్మెంట్ కూడా చాలా ముఖ్యం అండి. అవునండి. ఇప్పుడు మా పోలవరం కాన్స్టిట్యున్సీలో రోడ్లు లేవండి, మంచినీరు లేదండి, ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు వస్తే వారికి సరైన వైద్య సదుపాయం లేదు, అలవాట్లు లేవండి. ఇవన్నీ కూడా ఈ ప్రజలకు అవసరం, ఖచ్చితంగా మేము చేసి తీరాలి. ప్రజానాయకులు ఇక్కడ మనం గెలిపించిన తర్వాత ప్రజలకు ఏం న్యాయం చేసేది అనేది కూడా తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా మేమైతే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం. కానీ మీరు అన్నారు ఇందాక స్టార్టింగ్ లో, ఇంకా మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు నాయుడు గారి వర్క్ స్టైల్ ఎలా ఉంటుందంటే పని మొదలు పెడదాం ఫస్ట్ అని, ప్రమాణం కంటే కూడా పని మొదలు పెడదాం. ఎలా అనిపిస్తుందండి ఒక ఎమ్మెల్యేగా? మొన్న దాకా ఎన్నికలు అంటే 5 ఏళ్ల పాటు పోలవరం కొలాప్స్ అయిపోయింది, మొన్నే ఎన్నికలు జరిగినాయి. అదే ప్రాంతంలో మీరు ఓట్ల కోసం తిరిగారు. అంటే ఒక్కసారి గెలిపిస్తే పోలవరం కంప్లీట్ అవుద్దని మీ టీం అంతా ఎంత ఆవేదనగా ఎంత కమిట్మెంట్గా జనసేన టీడీపీ అదేవిధంగా 2 సామాజిక వర్గాలు బలంగా అందరూ కలిసి ముందుకు వెళ్ళడానికి ఎన్ని రకాలుగా కష్టపడ్డారో చూసాం. ఇంత విత్ ఇన్ ద స్పాన్లోనే అదే పోలవరం సందర్శనకి ఎమ్మెల్యే హోదాలో మీరు ముఖ్యమంత్రి గారు రాబోతున్న పర్యటనకి వెళుతున్నారు. ఏమనిపిస్తుందండి? అంటే మాకు కూడా సంతోషంగా ఉందండి. అంటే ఈ విజయం ప్రజలదండి, మాది కాదు. ఎందుకంటే మేము ఎన్డీఏ కూటమి మనకి డెవలప్మెంట్ చేస్తుంది, మన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తుంది అనే ఒక మంచి ఆలోచనతో అలాగే మాపై నమ్మకంతో
అంటే నమ్మకం, వాళ్ళు మాకు నమ్మకంతో ఈరోజు మమ్మల్ని గెలిపించారు. కానీ ఈ గెలుపు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాది మా ఉమ్, గెలుపు. ఉమ్, ఖచ్చితంగా మాకైతే సంతోషంగా ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టుతో ఆ, ఖచ్చితంగా ప్రజలకి ఈ పోలవరం ప్రాజెక్టు ఆ ప్రభుత్వం అవ్వలేదు, మా ప్రభుత్వం చేసి చూపిస్తామనే ఒక సంకేతాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలకి మాత్రం ఆ బాధ్యత వెంటాడుతూ ఉంటుందేమో అవునండి, అవును, మీకు. ఖచ్చితంగా. అవునండి, అవును, ఖచ్చితంగా. రైట్. ఎన్ని గంటలకి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నట్టున్నారు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి? అవును, అక్కడే ఉన్నాను, పోలవరంలోనే ఉన్నాను. వెళ్తున్నారు ఇంకా ఇంకా 11 గంటలకండి. నిన్న వర్షం వచ్చింది, వర్షం వచ్చి కొద్దిగా డిస్టర్బ్ అయింది. పైకి గట్లు పైకి వెళ్ళాలి కాబట్టి కొద్దిగా ఇది వాతావరణం కొద్దిగా అనుకూలించాక టైం లోనికి తీసుకెళ్లే విధంగా మేము ఇక్కడ చూస్తున్నామండి. ఉమ్, ఎందుకంటే నిన్న ఏర్పాటు చేసినటువంటి ఆయన చంద్రబాబు నాయుడు గారు చూసేటువంటి స్టేజీలు ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రతిది కూడా పర్టికులర్ గా చూసే విధంగా మేము అక్కడ ఏర్పాటు చేసాం. ఉమ్, దానిపై కొద్దిగా రహదారులు కొద్దిగా బురదతో ఉన్నాయి, దాన్ని కొద్దిగా క్లీన్ చేస్తున్నారు. అది తప్పకుండా 11-12 చంద్రబాబు నాయుడు గారి ఆ అక్కడ చూడడానికి బయలుదేరతారండి. అవును. ఆయన ఆయన అబ్జర్వేషన్ కూడా మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆయన దాని మీద ప్రాణం పెట్టుకొని పనిచేశారు కాబట్టి మొదటి 5 ఏళ్ళు అవునండి, ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, ఎలా ఉంది అనేది చూస్తారు. నిజంగా అక్కడే ఘోరమైన పరిస్థితి ఉంటే ఆయన చాలా బాధపడతారు కూడా కావచ్చు. మొత్తంగా మీరందరూ చూసిన తర్వాత మీరు ఏం మాట్లాడబోతున్నారు దీని మీద? అధికారులు ఎలాంటి అధికారులు కూడా ఇక పరుగులు ఉరుకులు ఇక ఇక్కడ నుంచి ఆ ప్రాంతం అంతా చేతి నిండా కార్మికులకి పని, అధికారులకి పని, మొత్తం కళకళలాడుతూ అటు ఇటు వెళ్ళే వెహికల్స్తో మొత్తం అడావుడిగా మారబోతుందేమో. అవునండి, బాగా అండి. నిన్న 2 days నుంచి కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొందండి. 5 ఏళ్లలో ఎలాగుందంటే అసలు ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ ఇది ఒక చాలా దారుణమైన పరిస్థితి. నేను 2-3 days నుంచి ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ ఒక పండగ వాతావరణం కనపడింది. ఇంకో జోక్ కూడా చెప్తున్నానండి. అధికారులు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఇక్కడ పని చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ 5 సంవత్సరాల్లో ఏ టైంలో ఎప్పుడు వస్తారో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పనుల్ని పరిగెత్తిస్తారు, మేము ఆయన్ని రీచ్ అవ్వలేమని అధికారులు కూడా భయపడే పరిస్థితి ఉందండి. ఏమండి అక్కడ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో మొత్తం సీసీ కెమెరాలు పెట్టి ఆయన లైవ్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఆయన ఆఫీస్లో పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 5 ఏళ్లలో. అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ కెమెరా ముందుకు రావాలి, వాళ్ళు అటెండెన్స్ వేయించుకోవాలి. అవునండి, అవును. సో ఎమ్మెల్యే గారికి కూడా బాగా పని ఉంటుంది అయితే ఇప్పుడు. బాగా పని ఉంటుంది. మేము పని చేయడానికి ఎన్నుకున్నారు కదండి ప్రజలు మమ్మల్ని. రైట్ అండి, మేము పని చేస్తాం, ఖచ్చితంగా ఒక సంతోషకరమైన రోజులాగా అనిపిస్తుందండి ఇది. పోలవరం జాతికి, అవునండి, పోలవరాన్ని జాతికి అంకితం చేసే రోజు ఇంకెలా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ అంతా పండగ చేసుకుంటారు. అవునండి, తప్పకుండా. ఖచ్చితంగా సంతోషించేది కూడా అదే. ఆ రోజు రావాలని కోరుకుందాం బాలరాజు గారు. మొత్తానికి పోలవరం ఊపిరి పీల్చుకో అన్నట్టుగా మరి మీరంతా వెళుతున్నారు కాబట్టి మీరంతా మనస్సుతో పనిచేయాల్సిన రోజు. ఇంత మ్యాండేట్ ఇచ్చి ప్రజలంతా గెలిపించినందుకు నిజంగా 2.5 ఏళ్లలో కనుక పోలవరం కంప్లీట్ అయ్యి జాతికి అంకితం చేసే రోజు వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళడానికి ఒక అడుగు పడిపోయినట్టే ఉంటుందండి. ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతాం. సరిగ్గా ఆ తర్వాత 5 ఏళ్లలో సస్యశ్యామలం అయిపోతుంది ప్రతి ప్రాంతం కూడా, ఇండస్ట్రియల్ వైజ్, వ్యవసాయం, నీరు, తాగునీరు అన్నింటిలో కూడా. ఆ రోజు రావాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ ద్వారాగా మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే వాటర్స్ గాని అలాగే పోలవరం నిర్వాసితులు గాని ప్రతి ఒక్కరు కూడా మాపై పెట్టుకొని మేము ఖచ్చితంగా చేస్తాము, మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామని మాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి మరొకసారి ప్రజానీకానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రైట్ అండి, ఖచ్చితంగా ఆ నమ్మకం ఉంది కాబట్టి మీ అందరి మీద గెలిపించుకున్నారు. ఆ నమ్మకంతోనే 2.5 ఏళ్లలో అది కూడా నిమ్మల రామానాయుడు గారు లాంటి వాళ్ళని ఆ శాఖ కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా మరో సరార్థర్ కాటన్గా ఆయన మారే అవకాశాలు ఉంటుంది ఇదే గోదావరి జిల్లాలకి.
థ్యాంక్ యూ అండి. అవునండి, అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలరాజు గారు. ఆల్ ది బెస్ట్ అండి.